రాష్ట్రంపై మోంతా సైక్లోన్ తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం వర్షాలు తగ్గిన తుపాను కారణంగా నిన్నటి వరకు కురిసిన వర్షాలతో భారీ నష్టం వాటిల్లింది. ఉత్తర తెలంగాణలో వర్షాలు అల్లకల్లోలం సృష్టించాయి. ఉమ్మడి వరంగల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. వరంగల్లో గత 100 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి వర్షాలు కురిశాయి. వరంగల్ సిటీని వరద చుట్టుముట్టింది. కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఇళ్లలోకి వరద చేరి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లు, పంట పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు మత్తడిపోస్తున్నాయి. పలుచోట్ల రోడ్లు దెబ్బతిని రాకపోకలు బంద్ అయ్యాయి. వరంగల్లో వర్షాలకు ఆస్తి, పంట నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. హన్మకొండ టీవీ టవర్ కాలనీలో రిటైర్డ్ ఎంప్లాయీ పాక శ్రీనివాస్ బయటకు వెళ్లేందుకు ఇంటి నుంచి వచ్చి ప్రమాదవశాత్తు నీటిలో పడి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు వర్షానికి వడ్డెపల్లి చెరువు, ఊర చెరువు కట్టలు తెగడంతో కాపువాడ నీట మునిగింది. పోలీసులు తాళ్ల సాయంతో కాలనీ వాసులను కాపాడారు. అటు హంటర్ రోడ్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నీట మునిగింది. 470 మంది విద్యార్థులు హాస్టల్లోనే చిక్కుకోగా వారందరినీ బయటకు తీసుకొచ్చింది డిజాస్టర్ టీం. వరంగల్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి కొండా సురేఖ. రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆదేశించారు. వరద సహాయక చర్యలు, సాయంపై ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలని సూచించారు. ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉందన్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో మోంతా తుపాను ప్రభావం, వర్షాలు, వరద సహాయక చర్యలపై రివ్యూ చేశారు సీఎం రేవంత్. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. రాష్ట్రంలోని 16 జిల్లాలపై మోంతా తుపాను ప్రభావం ఉంటుందన్న వాతావరణ శాఖ వార్నింగ్ తో ముందస్తు చర్యలు చేపట్టామన్నారు సీఎం. అధికారులు సెలవులు రద్దు చేసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేలా చూడాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తూ అడ్డుపడుతున్నాయని ఆరోపించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. భారత్ కు క్రికెటర్ గా గొప్ప సేవలందించిన వ్యక్తికి మంత్రివర్గంలో స్థానం కల్పించకూడదా అని ప్రశ్నించారు. ఇవాళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అజారుద్దీన్. రాజ్భవన్ లో మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు మంత్రిగా అజారుద్దీన్ తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు గవర్నర్. ఈ మధ్య అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే కట్టుబడి ఉంటుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో 2 ఏళ్లలో అనేక సంక్షేమ పథకాలు, వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరాయంగా చేపడుతున్నామని చెప్పారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు తమ సొంత ఆస్తులు పెంచుకున్నారే తప్ప అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. గంగపుత్రుల సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ లో చర్చిస్తామన్నారు మంత్రి వివేక్. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ షేక్పేట్లో గంగపుత్ర ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు మంత్రి. 1917లో బ్రిటిష్ పాలకులపై మహాత్మా గాంధీ చేపట్టిన సత్యాగ్రహ స్ఫూర్తితో నేడు బీహార్ నుంచి ఎన్డీఏను తరిమికొట్టేందుకు కాంగ్రెస్ నేతలు పోరాడాలని పిలుపునిచ్చారు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీహార్లో చనుపటియా, బాగా నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి. మహాగఠ్ బంధన్ కూటమికి అద్భుతమైన ప్రజా మద్దతు లభిస్తోందని చెప్పారు పొంగులేటి. జూబ్లీహిల్స్ లో మైనార్టీ ఓట్ల కోసమే ప్రభుత్వం అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అజారుద్దీన్ పై అనేక కేసులు ఉన్నాయని, ఆయన దేశానికి సేవ చేస్తారా అని ప్రశ్నించారు. అజారుద్దీన్ దేశానికి సేవ చేస్తే 2023 ఎన్నికల్లో ప్రజలు ఎందుకు ఓడించారని అన్నారు కిషన్ రెడ్డి. బీహార్లో పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రచారం జోరందుకుంది. అధికార, విపక్ష పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. బీహార్లో ఆర్జేడీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. ముజఫర్పూర్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలది నూనె, నీళ్ల లాంటి బంధమన్నారు. ఆ రెండూ ఎప్పటికీ కలవవన్నారు. తనను విమర్శించడం విపక్ష నేతలకు జన్మ హక్కులా మారిందంటూ ఫైర్ అయ్యారు. ఛట్ పూజను కాంగ్రెస్ అవమానిస్తోందన్నారు మోదీ. ఎన్డీఏ పాలనలో బీహార్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. నితీష్ అసమర్థ పాలనలో వైద్యం కోసం హాస్పిటల్స్ కు వెళ్లే ప్రజలు సవాల్గా తిరిగొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేతిలో సీఎం నితీష్ ప్రభుత్వం కీలుబొమ్మగా మారిందన్నారు. ఛట్ పూజ పేరుతో పీఎం మోదీ ప్రజలను మోసం చేశారని ఫైర్ అయ్యారు. యమునా నది స్నానంలో చేయకుండా పైప్ లైన్ లో నీళ్లు నింపి ఓ కుంటలో స్నానం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్డీఏ సర్కార్ కేవలం అదానీ, అంబానీల కోసమే పనిచేస్తోందన్నారు రాహుల్ గాంధీ.
దేశంలోని లౌకిక భావనను బీజేపీ ఆర్ఎస్ఎస్ నాశనం చేస్తున్నాయన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. పిల్లలను వారి సొంత భావజాలానికి విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీనిలో భాగంగానే జాతీయ విద్యా విధానం, పీఎం శ్రీ లాంటి స్కీమ్లను తీసుకొచ్చిందని విమర్శించారు. చరిత్రను వక్రీకరిస్తున్నారని, ఇది దేశ భవిష్యత్తుకు మంచిది కాదన్నారు ప్రియాంక గాంధీ. మహిళల వన్డే ప్రపంచ కప్ లో భారత్ ఫైనల్ కు దూసుకెళ్లింది. సెమీస్ లో ఆస్ట్రేలియాపై టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. నవంబర్ 2న ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది టీమిండియా.